మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మోనాలో. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా త్వరగా కాలేజ్కి అయితే వచ్చేస్తున్నాం. మేము దారిలో వస్తూ ఉంటే మా క్లాస్మేట్సే కలిసారు, ఇద్దరు కలిసి ఎవరు రాలేదు హాస్టలర్స్ కూడాను, ఈరోజు మెస్ బంద్ అంటే కాలేజ్ బంద్ అంట, మీరేంటి ఇద్దరు వెళ్ళిపోతున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. బందా ఈరోజు అయితే మేము కూడా వస్తాము, మేము కూడా టిఫిన్ చేయలేదు అని అన్నాను. అంటే వాళ్ళతో మేము బ్యాక్కి వెళ్ళిపోయాం, కాలేజ్కి వచ్చేసే వాళ్ళము ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి బ్యాక్కి వెళ్ళిపోయాం. వెళ్తే మా ఫ్రెండ్కి ఒక అమ్మాయి కాల్ చేసాము, కాల్ చేసి అరే బంద్ అంట కదా నిజమేనా అంటే ఏంటి బంద్ సార్ వచ్చారు రండి అని మొత్తం అంతా మా ఆశలన్నీ అలా 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 ఏమంటారు ఆవిరి చేసేసింది గైస్. చాలా ఫీల్ అయ్యాను, నిజంగానే బందేమో వెళ్ళిపోదాము మంచిగా పడుకోవచ్చు అని ఫీల్ అయిపోయాను నేను. కానీ తీరా చూస్తే బంధు లేదు ఏమీ లేదు మా వాళ్ళకి. ఇంకా చేసేది ఏం లేక వెళ్తున్నాం కాలేజ్కి. ఆల్మోస్ట్ కాలేజ్ దగ్గరలో ఉన్నాం. మా బేబీ ఇప్పుడే వెళ్ళింది మా ముందు నుంచి, ఇప్పుడు మేము వెళ్ళాలి, వెళ్ళి క్లాస్కి వెళ్ళాలి. చూద్దాం గాయస్. డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం, మా బేబీ కూడా వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ నించుంది, దరిదాపుల్లో ఎవరు కనిపించట్లేదు. నిజంగానే హాలిడే ఇస్తే ఎంత బాగుందనో అన్న ఫీలింగ్తో ఉన్నాం అనమాట. వచ్చారో లేదో ఎవరికి ఏం తెలియట్లే. కార్ అయితే ఉంది, అది ఆశ్లత మేడందిలా ఉంది బేబీ. బాబోయ్ ఈ కాలేజ్కి అసలు హాలిడేస్ ఇవ్వరా ఏంటి బేబీ, చిరాకు వస్తుంది. బాస్ కూడా వచ్చేస్తారు మెస్. 7 o'clock వేసాను, దాని తర్వాత ఛార్జింగ్ కూడా నా ఫోన్ తినిపించడం కూడా అంత బాగలేదు. వీళ్ళే వెళ్ళిపోతున్నారు ఏంటి బేబీ, వాళ్ళు వెళ్ళిపోతున్నారా వస్తున్నారా ఏమో ఆ పక్కన బయట ఇళ్ళలో వెళ్ళిపోతున్నారు. అడుగు వెళ్ళిపోతున్నారా. ఎంతమంది అయినా సరే ఎవరో కనిపించట్లే. అదే కదా తక్కువ మంది వచ్చారేమో మేబీ. గైస్ క్లాస్ టైం బేబీ రాంగ్లో కంటిన్యూ చేద్దాం. హాయ్ గైస్, మ్యాటర్ ఏంటి అంటే చెప్పేవి నువ్వు. అంటే ఇక్కడ హాస్టల్స్లో ఫుడ్ ఏమీ బాగోట్లేదంట, అంటే ఇన్సెక్ట్స్ ఇవన్నీ పడుతున్నాయి. దట్ ఈస్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. అసలు వాళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తున్నారు. సో కన్సర్న్ అథారిటీస్కి ఈ కంప్లైంట్ రేస్ చేయడానికి మనం ఈ ధర్నాలు చేస్తున్నాం. చెప్పాలంటే ఒక బంద్ కానీ అవ్వాలి, కానీ ఎందుకు అవ్వట్లేదో అర్థం అవ్వడం లేదు. మాకు అసలు ఇప్పటివరకు క్లాసెస్ జరిగినాయి, అందరు ర్యాలీ చేస్తుంటే మేము క్లాస్లో ఉన్నాం అంతే కదా. గైస్ ఫైనలీ కాలేజ్ నుంచి వచ్చేసాం, రూమ్కి అయితే వచ్చేసాము, టిఫిన్ చేసాం, ఇప్పుడే రైస్ అయితే పెట్టుకున్నాము, కర్రీస్కి వెళ్ళాలి ఇప్పుడు బయటికి. ఇంకా ఏం
తిన్నారా గాయస్ అందరూ? మాలా తినకుండా ఉండకండి, తినకుంటుంటే ఇలాగా మాలాగా సన్నగా అయిపోతారనమాట. తినండి అందరూ. టైం 12 అవుతుంది కదా, 12:17. 1 ఫాస్ట్గా తినేయండి.